వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం కాగానే చల్లటి గాలులు పలకరించాయి. ఉదయం నుంచి ఉక్కపొద్దుతో అల్లాడుతున్న నియోజకవర్గ ప్రజలకు సాయంత్రం చల్లటి గాలులు ఉపశమనం కలిగించాయి. చిరుజల్లుతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున నిలిచిన టిప్పర్ను వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ క్యాబుల్లో మంటలు చెలరేగి టిప్పర్కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో క్లీనర్ బయటపడిన డ్రైవర్ సురేంద్ర 22 స్టీరింగ్లో ఇరుక్కుపోయి సజీవ దహనం అయ్యాడు. దొంగతనం చేసినట్లు అంగీకరించాలని వచ్చవాయి పోలీసులు తనకు 3 రోజులుగా నరకం చూపించారని దుబ్బాకుపల్లి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ ఆరోపించారు. తీవ్ర గాయాలు కావడంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు బాధితుడు మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బ్రాస్లెట్ చోరీ చేసినట్లు అంగీకరించమని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని 50,000 కూడా డిమాండ్ చేశారని బాధితుడు వాపోతున్నాడు. 50,000 కేసు ఒప్పుకో, లేకపోతే 50,000 కట్టు వదిలేస్తాం. 50,000 కట్టు ఏముందాడా 50,000 చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ ఆ రోజు జామీన్ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. పొద్దున్న 8ంటికి వచ్చి అక్కడ ఉన్నాం. మళ్ళీ అక్కడ టార్చర్ పెడుతూనే ఉన్నారు. పిలిపిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు. సాయంత్రం తర్వాత బుధవారం రోజు అక్కడ నుంచి తీసుకొచ్చేసారు, జగ్గయ్యపేట తీసుకొచ్చేసారు. సాయంత్రం 7-7:30 సాయంత్రం 7-7:30 ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ చిత్రహింసలు పెట్టారు. ఏం చేస్తారు? ఇక్కడ మొత్తం బట్టలన్నీ ఇప్పేసి రూమ్లో పడేసి ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కొట్టింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఇవ్వండి. సచిన్ దాకా చాకరీ చేసుకుని చిల్లకల్లు సమీపంలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ట్రిప్పర్ ఢీకొన్న ఘటనలో గాయపడ్డ ప్రయాణికులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందిగామ నుంచి జగ్గయ్యపేట బంధువులను పరామర్శించేందుకు బయలుదేరిన 20 మంది ప్రయాణికులు ఈ ఘటనలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఊటావటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మంగినపూడి బీచ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వారమంతా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు తమ కుటుంబాలతో కలిసి బీచ్లో సరదాగా ఎంజాయ్ చేశారు. బైక్ రైడింగ్, గుర్రపు స్వారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.